అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గురించి, దాని గొప్పతనం, చరిత్ర, సంప్రదాయం మరియు ప్రగతి గురించి తెలుసుకుందాం. ఆంధ్ర అనే పేరు ప్రాచీన కాలం నుంచి ఉంది. ఇది రెండు అక్షరాలు కాదు, అనేక గొప్పతనాల కలయిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం యొక్క దక్షిణ భాగంలో ఉన్న అందమైన రాష్ట్రం. ఈ రాష్ట్రం చరిత్ర, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవం కలిగి ఉంది. ప్రాచీన కాలంలో ఇది వివిధ రాజవంశాల పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం సుమారు 2000 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. మహానంది వంటి పురాతన దేవాలయాలు, సత్యవేడు వంటి చారిత్రక ప్రాంతాలు ప్రతి కోణంలో ఒక కథ చెప్పుకుంటాయి. గోదావరి, కృష్ణా నదులు ఈ రాష్ట్రానికి జీవనాడులుగా ఉన్నాయి. కృష్ణా మరియు గోదావరి నదుల ఒడిలో నివసించే ప్రజలు సుమారు 2300 సంవత్సరాల క్రితం నుంచే శాతవాహనులు, విజయనగర సామ్రాజ్యం వంటి రాజవంశాన్ని నిర్మించారు. ప్రాచీన శాతవాహన రాజవంశం ఈ ప్రాంతంలో పరిపాలన చేసింది. వారి కాలంలో అమరావతి బౌద్ధ ధర్మానికి కేంద్రంగా నిలిచింది. అమరావతి తావరాలు, అక్కడి స్తూపాలు ఆ కాలపు శిల్పకళా నైపుణ్యానికి సాక్ష్యం. విజయనగర సామ్రాజ్యం అంటే కళా వైభవానికి నిలయమైంది. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో తెలుగు భాషకు నందనవనము అంటారు. ఈ సామ్రాజ్యానికి చెందిన రాజులు కాకతీయులు నిర్మించిన కోటలు, ఆలయాలు, నదీ ప్రవాహాలపై నిర్మించిన ఆనకట్టలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. హంపి, తాడిపత్రి, లేపాక్షి వంటి ప్రాంతాలు విజయనగర సామ్రాజ్యం కళ, శిల్ప, ఆర్థిక వ్యవస్థల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. రాజమండ్రి పుష్కరాలు, తిరుపతి బాలాజీ ఆలయం వంటి ప్రసిద్ధ ఆలయాలు ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచాయి. తెలుగు భాషకు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే పేరుంది. ఎందుకంటే తెలుగు భాషలోని మాధుర్యము, ఛందస్సు ప్రత్యేకంగా ఉంటాయి. నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ వంటి కవులు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచారు. కూచిపూడి నృత్యం ఇక్కడ పుట్టింది. ఈ నాట్యం ప్రపంచవ్యాప్తంగా భారతీయ కళారూపానికి ప్రతీకగా నిలిచింది. అలాగే ఆంధ్రుల పాటలు, కథలు మరియు చిత్రకళ ప్రాచీన భారతీయ సంస్కృతిలో కీలకమైన పాత్ర పోషించాయి. ఆంధ్రుడి వంటకం అంటే ఇంకేమీ చెప్పనవసరం లేదు. పులిహోర, గుత్తి వంకాయ కూర, అవకాయ పచ్చడి వంటివి ప్రతివాడిలో ప్రత్యేకతను చాటుతాయి. చారిత్రక ప్రాముఖ్యతతో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటి. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందింది. అమరావతిని కొత్త రాజధానిగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థికంగా, పర్యాటకంగా రాష్ట్రం ప్రగతి దిశగా సాగుతోంది. అరకు లోయలు, విశాఖపట్నం తీరాలు, కొండపల్లి బొమ్మలు, పాపికొండల వంటి ప్రత్యేకతలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ను దేశంలో అన్నపూర్ణ అని పిలుస్తారు. నేటి ఆంధ్ర రైతులు తక్కువ నీటి వనరులతో అధిక దిగుబడిని సాధిస్తున్న సంఘటన నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ రాష్ట్రం మ్యాంగోలు, చింతపండు మరియు లేబు వంటి పంటలకి ప్రసిద్ధి. ఇది కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, టెక్నాలజీ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, శ్రీహరికోట వంటి ప్రాజెక్టులు దేశానికి నడిపించే శక్తిని అందిస్తున్నాయి. ఆంధ్ర గడ్డపై స్వాతంత్ర్యం కోసం పతాక ప్రదర్శన చేసిన మహోన్నతులలో కొందరు పేరెన్నిక గన్న రామన్ నాయుడు, అల్లూరి సీతారామరాజు, వీరయ్య చౌదరి. వీరి ధైర్యంతో బ్రిటిష్ పాలనను సవాలు చేశారు. స్వాతంత్ర్యం కోసం కవులు వారి కలంతో సంచలనాలు సృష్టించారు. గురజాడ అప్పారావు రాసిన దేశమును ప్రేమించుమన్న పాట ప్రతి భారతీయుని హృదయాన్ని కదిలించింది.
శ్రీశ్రీ వంటి కవులు మహాప్రస్థానం వంటి కావ్యాల ద్వారా శ్రమజీవుల జీవితాలను వెలుగులోకి తెచ్చారు. సంగీతంలో ఆంధ్రప్రదేశ్ తన ప్రత్యేకతను చాటుకుంది. త్యాగరాజు వంటి కర్ణాటక సంగీత మహర్షులు ప్రపంచానికి భక్తి సంగీతపు అర్థం చెప్పినవారు. స్వాతంత్ర్యం, సాంస్కృతిక కీర్తి ఈ రెండు కలగలసి మన ఆంధ్ర గడ్డను ప్రత్యేకంగా నిలిపాయి. ఆ మహనీయుల త్యాగాలు, ఆ కళామధురులు మన జీవితాలకు ప్రేరణ. మనం వారి విజయగాథలను స్మరించుకుంటూ వారి కలల భారతాన్ని నిర్మిద్దాం. ఇది మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంప్రదాయాలు మరియు ప్రగతికి నిలయం. ఈ నేల మీద పుట్టిన ప్రతి ఆంధ్రుడు గర్వపడాలి. మన సంస్కృతిని, గొప్పతనాన్ని మరియు కృషిని ప్రపంచానికి చాటుదాం. ఈ గొప్ప చరిత్ర, సంప్రదాయాల పునాది మీద నిర్మించబడిన ఈ నేటి ఆంధ్రప్రదేశ్ రేపటి భవిష్యత్ కోసం ఒక ఆదర్శంగా నిలుస్తుంది.